ఇప్పుడు మీరు 50 బీపీఎస్ అంటే ఇప్పుడు మీరు ఈ వీడియోలో ఉన్న 7 సీక్రెట్లు మొత్తం వర్కౌట్ చేసి 50 బీపీఎస్ కనుక మీరు వడ్డీ రేటు తగ్గించుకున్నట్లయితే మీకు 3,76,000 రూపాయల వడ్డీ తగ్గుతుంది. అయితే ఎవరు చెప్పిన ఒక ఐడియాని మీకు చెప్తున్నాను చూడండి. మీరు ఒకే రోజు సింగిల్ డే రోజు 3 బ్యాంకుల నుండి శాంక్షన్ లెటర్ తీసుకుంటేనే మీరు ఇవి కంపేర్ చేయగలుగుతారు. ఎందుకంటే మీరు బ్యాంకుకు ఎప్పుడు లాయల్గా ఉండకండి, పక్క చూపులు చూస్తూ ఉండండి. ఎందుకంటే బ్యాంకులు చేసేది బిజినెస్, లవ్ కాదు. ప్రపంచంలోకెల్లా అత్యుత్తమ లోన్ ఏంటి అంటే అది హోమ్ లోన్. ఎందుకు అంటే ఇతర లోన్లతో పోల్చుకుంటే దీని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే డబ్బున్నా కూడా తీసుకోవాల్సిన లోన్స్ లిస్ట్ తీసుకుంటే అందులో మొదటి స్థానం కూడా హోమ్ లోన్దే ఉంటుంది. అది ఎందుకు అనేది మనం ఇంతకుముందు వీడియోలో తెలుసుకున్నాం. ఇక మనం హోమ్ లోన్ యొక్క వడ్డీ ఏదైతే ఉందో దాన్ని జీరో చేయడానికి కానీ లేకపోతే దాన్ని చాలా తగ్గించుకోవడానికి మనం ఒక 3 స్ట్రాటజీలు 3 వీడియోల ద్వారా తెలుసుకున్నాం ఇంతకుముందు. ఒకవేళ మీరు ఇప్పటికీ ఆ వీడియోలు చూడకపోతే మీరు మన ఛానల్లో చూడొచ్చు. ఇక మనం ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే ఆల్రెడీ హోమ్ లోన్ యొక్క వడ్డీ అనేది తక్కువగా ఉంది, ఓకే, కానీ అసలు హోమ్ లోన్ వడ్డీని కూడా ఎలా తగ్గించుకోవాలి, దాన్ని ఇంకా ఎలా తగ్గించుకోవాలి అనేదే ఈ వీడియో అనమాట. సో దానికి మనం ఒక 7 రహస్యాల్ని ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అవేంటంటే మీకు బ్యాంకు వాళ్ళు అసలు చెప్పరు. సో మేము ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి అంటే మీరు ఈ వీడియోని కనీసం ఒక 5,000 మంది లైక్ చేస్తే ఇటువంటి మీకు ఉపయోగపడే కంటెంట్ చేయడానికి మాకు మోటివేషన్గా ఉంటుంది. సో ఇక అసలు వీడియోలోకి వెళ్దాం. మొదటి సీక్రెట్ మీరు తెలుసుకోబోయే ముందు మీకు కొన్ని పదాలు తెలియాలన్నమాట. అవేంటంటే ఈ పదాలు తెలిస్తే మీరు బ్యాంకులతో ఆడుకోవచ్చు. అవేంటంటే రెపో రేట్, స్ప్రెడ్, బీపీఎస్, ఎల్టీవీ, ఈబీఎల్ఆర్, ఆర్ఎల్ఎల్ఆర్, ఎంసీఎల్ఆర్, ఫిక్స్డ్ రేట్, ఫ్లోటింగ్ రేట్. సో వీటి గురించి మీకు చాలా ఈజీగా ఎగ్జాంపుల్స్తో సహా మీ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అయితే ఇందులో కొన్ని మనం మొదటి సీక్రెట్ కంటే ముందే ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. మీరు హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నట్లయితే లేదా ఆల్రెడీ మీరు హోమ్ లోన్ తీసుకున్నట్లయితే మీకు తెలియాల్సిన 2 పదాలు మాత్రం రెపో రేట్ అండ్ స్ప్రెడ్. ఇవి 2 మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో ఇప్పుడు అవేంటో తెలుసుకుందాం ఒక ఎగ్జాంపుల్ ద్వారా. ఇప్పుడు ఒక హోల్సేల్ షాప్ అతను ఒక వస్తువును 70 రూపాయలకి ఒక రిటైల్ షాప్కి ఇచ్చాడు. అదే హోల్సేల్ షాప్ అతను ఏ షాప్కైనా కూడా 70 రూపాయలకే ఇస్తాడు. కాకపోతే ఈ రిటైల్ ఎవరైతే అమ్ముతారో అంటే వేరు చోట్ల మొదటి షాప్ అతను దానికి ఒక 20 రూపాయల మార్జిన్ కలిపి 90 రూపాయలకి అమ్మాడు. ఇంకొక అతను దానికి ఒక 25 రూపాయల మార్జిన్ కలిపి 95 రూపాయలకి అమ్మాడు. ఇంకొక అతను ఏంటంటే 15 రూపాయలు కలిపి 85 రూపాయలకు దాన్ని అమ్మాడు. సో ఇక్కడ హోల్సేల్ రేట్ అనేది సేమ్ అనమాట. ఇదే విధంగా ఇప్పుడు ఆర్బీఐ ఏం చేస్తుంది అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులకి ఇచ్చే రెపో రేట్ ఏంటి అంటే 5.5%. అంటే ఇది ఏ బ్యాంక్కి ఇచ్చినా, ఇండియాలో ఏ బ్యాంక్ ఇచ్చినా కూడా ఇది ఒక రెపో రేట్ అనేది ఇది ఫిక్స్ చేస్తుంది. ఇదేంటంటే జనరల్గా 3 నెలలకు ఒకసారి మారుతూ ఉంటుంది. అయితే ఫిక్స్ 3 నెలలకే మారని రూల్ ఏం లేదు, జనరల్గా అయితే 3 నెలలకు ఒకసారి మారుతూ ఉంటుంది. సో ఇక్కడ రెపో రేట్ ఏంటంటే 5.5% ఇది ఫిక్స్డ్గా ఉంటుంది. ఇక ఇది బ్యాంకులకు ఈ రేట్లు ఇచ్చినప్పుడు ఏం చేస్తుందంటే బ్యాంకులు ఇక సేమ్ రిటైల్ షాప్ ఎలాగైతే మార్జిన్ ఉంటుందో ఇది ఒక 5.5కి 2.7 యాడ్ చేసి ఇది 8.2% వడ్డీ రేటుకు హోమ్ లోన్స్ ఇస్తుంది అనమాట. ఇక బ్యాంక్ 2.5%కి 8%, బ్యాంక్ 2.6% కలిపింది దాంట్లో, సో 8.1. అంటే ఒక్కొక్క బ్యాంకు ఒక్కొక్క మార్జిన్ కలుపుకొని హోమ్ లోన్ వడ్డీ రేట్ ఫిక్స్ చేస్తుంది. సో ఈ మార్జిన్ పేరే స్ప్రెడ్. సో మన టార్గెట్ ఏంటంటే ఈ స్ప్రెడ్ను తగ్గించుకోవడం. ఈ 5.5 ఏదైతే ఉందో దీన్ని మనం ఏమీ చేయలేము. అయితే ఇప్పుడు ఈ స్ప్రెడ్ని మనం తగ్గించుకోవాలంటే ఎన్ని మార్గాలు ఉన్నాయి? చాలా మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఫుల్ వీడియో దానికోసమే అనమాట. ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సిన 2 విషయాలు ఏంటి అంటే ఫిక్స్డ్ అండ్ ఫ్లోటింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అంటే వడ్డీ రేట్లో 2 రకాలు. ఒకటి ఏంటంటే ఫిక్స్డ్ ఏంటి అంటే మీరు హోమ్ లోన్ కట్టే సమయం మొత్తం ఎన్ని సంవత్సరాలు కట్టినా కూడా మీ వడ్డీ రేట్ అనేది ఫిక్స్గా ఉంటుంది. అంటే ఇప్పుడు 8.5% తీసుకున్నారు అంటే చివరి వరకు అదే 8.5% ఉంటుంది. 9% తీసుకుంటే చివరి వరకు 9% ఉంటుంది. ఇక ఫ్లోటింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉందనుకోండి, 8.5 ఉండొచ్చు ఒక సంవత్సరం 8.25, నెక్స్ట్ 8.75, నెక్స్ట్ 8.6, 8.4 ఇలా ఉండొచ్చు. ఎందుకు ఇలా చేంజ్ అవుతుంది అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు చూసాం కదా, రెపో రేటు మారితే ఇది మారుతుంది. అది ఎలా మారుతుందంటే ఇప్పుడు 5.5 ఉన్నప్పుడు ఒకటి, 5.6 అంటే పెరిగింది కాబట్టి పెంచాల్సిందే, 5.4 తగ్గింది అనుకోండి అది కూడా తగ్గుతుందన్నమాట. సో ఇప్పుడు మొదటి సీక్రెట్ ఏంటో తెలుసుకుందాం. మొదటి సీక్రెట్ ఏంటంటే హోమ్ లోన్ తీసుకునే ముందు మీరు చాలా హోంవర్క్ చేయాల్సి ఉంటుంది. ఆ హోంవర్క్ ఏంటి అంటే మన ప్రయత్నం ఏంటి అంటే మనం వడ్డీ రేటు అంటే ఈ స్ప్రెడ్ను మాత్రమే తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి
సో ఇందులో బ్యాంక్ వాళ్ళు ఈ స్ప్రెడ్ ఎలా డిసైడ్ చేస్తారు అంటే వాళ్ళు కస్టమర్స్ను కొన్ని రిస్క్ బకెట్స్ లాగా డివైడ్ చేస్తారనమాట. సో ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఇప్పుడు ఇక్కడ హోంవర్క్ అని చెప్పాం కదా, హోంవర్క్ మరి ఎన్ని రోజుల ముందు నుంచి చేయాలి అంటే మీరు కనీసం 60 నుండి 90 రోజుల ముందు నుండే మీరు హోంవర్క్ చేస్తేనే కానీ మీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ వడ్డీకి మీరు హోమ్ లోన్ దొరకదు. అప్పటికప్పుడు మీరు వెళ్ళాలనుకోండి మీరు పప్పులో కాలేసినట్టే. అయితే మీరు మరి ఏం చేయాలి అప్పుడు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెక్ చేయాల్సింది సిబిల్. ఎందుకు సిబిల్ చెక్ చేయాలంటే సపోజ్ మీ సిబిల్ 750 నుండి 800 ఉందనుకుందాం. అప్పుడు ఇది మంచి బకెట్ అనమాట. సో రిస్క్ బకెట్స్ అని చెప్పాను కదా, ఇది ఒక మంచి బకెట్ అనమాట. సో ఇందులో ఏంటంటే మీకు తక్కువ స్ప్రెడ్ ఉంటుంది, అంటే బ్యాంకులు తక్కువ మార్జిన్ తీసుకుంటాయి, అంటే తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తాయి అనమాట. సపోజు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. 810 ఉంది అనుకుందాం. నాకు ఇంతకుముందు రీసెంట్గా ఒక హోమ్ లోన్ తీసుకున్నాను అనమాట. సో నాకు 810 ఉంటే నాకు 8.25%కు హోమ్ లోన్ వచ్చింది. ఇప్పుడు ఒక వ్యక్తికి 770 ఉంది, అతనికి 8.4% వచ్చింది. ఒక వ్యక్తికి 720 ఉంది, 8.75% వచ్చింది. ఇంకొక వ్యక్తికి 690 ఉంది, అతనికి 8.95% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది. అంటే ఇక్కడ సిబిల్ మంచి బకెట్, ఇది ఇంకా బెస్ట్ బకెట్ అనమాట. సో దీన్ని బట్టి స్ప్రెడ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అయితే ఈ విషయం తెలిసింది కదా, మరి ఇప్పుడు సిబిల్ తక్కువగా ఉంటే ఏం చేయాలి? అందుకనే కదా మనం ముందు నుండి హోంవర్క్ చేసేది. సో ఇప్పుడు మీ సిబిల్ తక్కువగా ఉందనుకోండి, మీ ఏమైనా డ్యూస్ ఉంటే కట్టేసేయండి. మీ క్రెడిట్ యూటిలైజేషన్ రేషియో అని ఉంటుంది, అది 30% కంటే తక్కువగా ఉండాలి. ఇంకా మీ సిబిల్లో ఎర్రర్స్ ఏమైనా ఉంటే కరెక్షన్ చేసుకోండి. ఈ సిబిల్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో 2-3 వీడియోస్ ఉన్నాయి, అవి బెస్ట్ వీడియోస్ అనమాట, బెస్ట్ కంటెంట్ ఉంటుంది. సో మీకు అవి చాలా ఉపయోగపడుతుంది, ఆ వీడియో చూడండి. సో ఇప్పుడు ఈ సిబిల్ మీరు కరెక్షన్ చేసుకున్న తర్వాతే, అంటే సిబిల్ 750, 800 అంటే మీరు మంచి బకెట్ వచ్చిన తర్వాతనే మీరు హోమ్ లోన్కి అప్లై చేసుకోవాలి. రెండవ సీక్రెట్ ఏంటంటే ఈబిఎల్ఆర్, ఆర్ఎల్ఎల్ఆర్, ఎంసీఎల్ఆర్. ఇవి మీరు ఇంతకుముందు వినని పదాలు. సో ఇవేంటి అంటే ఫుల్ ఫామ్. ఈబిఎల్ఆర్ అంటే ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ లింక్డ్ రేట్, ఆర్ఎల్ఎల్ఆర్ అంటే రెపో లింక్డ్ లెండింగ్ రేట్. సో ఇవేంటి అంటే ఇవి రెండు కూడా మీకు ఆర్బీఐ రెపో రేట్తో లింక్ చేయబడి ఉంటాయి అనమాట. అంటే రెపో రేట్ పెరిగితే ఇవి పెరుగుతాయి, రెపో రేట్ తగ్గితే ఇవి తగ్గుతాయి, అంటే వడ్డీ రేట్లు. సో ఇక్కడ ఎంసీఎల్ఆర్ అంటే మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్. సో ఇదేంటంటే ఇది ఓల్డ్ సిస్టమ్, అంటే ఫిక్స్డ్. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఇది ఫ్లోటింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఈబిఎల్ఆర్, ఆర్ఎల్ఎల్ఆర్ అని ఉందనుకోండి. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మీ యొక్క వడ్డీ రేట్ అనేది రెపో రేట్ బట్టి మారుతుంటుంది. సో రెపో రేట్ కూడా 3 నెలలకోసారి రీసెట్ చేస్తుంటారు, మారుతుంటుంది కాబట్టి అప్పుడు మీ వడ్డీ రేట్ కూడా రీసెట్ అవుతుంది అన్నమాట, ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి. సో ఇక్కడ రెపో రేట్ తగ్గితే మీ ఈఎంఐ తగ్గుతుంది, లేదంటే ఈఎంఐ సేమ్ ఉంటుంది, టెన్యూర్ తగ్గుతుంది. అయితే మీరు ఆల్రెడీ హోమ్ లోన్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ఎంసీఎల్ఆర్లో ఉన్నట్లయితే మీరు బ్యాంకుకి రిక్వెస్ట్ చేసుకొని ఈబిఎల్ఆర్కి మార్చుకోవచ్చు, కొంత ఫీజు కట్టుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మూడవ సీక్రెట్ ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు ఎల్టీవీని బట్టి వడ్డీ రేటు మారుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఎల్టీవీ అంటే ఏంటంటే లోన్ టు వాల్యూ. ఇప్పుడు ఒక ఇల్లు 50 లక్షల విలువ ఉంది, దానికి మీరు 40 లక్షల లోన్ తీసుకుందాం అనుకుంటున్నారు అనుకోండి. సో ఎల్టీవీ ఏంటంటే 40 లక్షలు బై 50 లక్షలు ఈజ్ ఈక్వల్ టు 80% ఎల్టీవీ అనమాట. సో ఇక్కడ ఎల్టీవీ అనేది 80% కంటే తక్కువ ఉన్నా, లేదంటే 80% ఉన్నా కూడా బ్యాంకుకు సేఫ్టీ అనమాట. ఎందుకు సేఫ్టీ అంటే ఆ ఇంటి వాల్యూ కంటే తక్కువ ఇచ్చినప్పుడు బ్యాంకుకు సేఫ్టీ ఉంటుంది కదా. సో ఎంత తక్కువ ఇస్తే బ్యాంకుకి అంత మంచిది, అంత సేఫ్టీ అనమాట. సో ఇక్కడ 80% కానీ తక్కువ ఉంటే ఏమవుతుందంటే 10 బేస్ పాయింట్స్ బ్యాంక్ తగ్గించే అవకాశం ఉంటుంది వడ్డీ రేటు. ఈ బేస్ పాయింట్ ఏంటి అంటే బీపీఎస్, అంటే 10 బీపీఎస్, 1 బీపీఎస్ అంటే బీపీఎస్ అంటే బేసిస్ పాయింట్స్. సో 1 బీపీఎస్ ఈజ్ ఈక్వల్ టు 0.01% వడ్డీ రేటు. 10 బీపీఎస్ అంటే 0.1% వడ్డీ రేట్ అనమాట. సో ఇక్కడ 10 బీపీఎస్ అంటే 0.1% తగ్గినంత మాత్రం ఏం జరుగుతుంది మీరు అనుకోవద్దు. 50 లక్షల లోన్ తీసుకుని మీరు 10 బీపీఎస్ తగ్గినా కూడా కొన్ని వేల రూపాయలు మీరు సేవ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఆర్బీఐ అలో చేసిన దాని ప్రకారం ఏంటంటే ఇప్పుడు లోన్ కనుక 30 లక్షల లోపు ఉండి లేదా 30 లక్షలు ఉన్నా కూడా ఎల్టీవీ 90% వరకు ఇవ్వచ్చు. లోను 30 నుంచి 70 లక్షలు ఉంది, అప్పుడు ఎల్టీవీ 80% దాకా ఇవ్వచ్చు. లోను 70 లక్షల కంటే ఎక్కువ ఉంటే ఎల్టీవీ 75% దాకా ఇవ్వవచ్చు అనేది ఆర్బీఐ అలవ చేస్తుంది. కానీ బ్యాంకులు ఇస్తావా ఇవ్వవా అనేది బ్యాంకులు ఇష్టం. సో ఇప్పుడు మీరు ఎల్టీవీ 80% కంటే ఎక్కువ ఉంటే ఏం జరుగుతుంది అంటే అప్పుడు మళ్ళీ 10 బీపీఎస్ అంటే రిస్క్ పెరుగుతున్న కొద్దీ అది వడ్డీ రేటు పెంచుతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ 10 బీపీఎస్ పెంచింది. సో అందుకని మీరు 80% దాటకుండా ఉండాలి అంటే 80% ఎంత
తగ్గించుకోవాలి అంటే అప్పుడు మీరు ఏం చేయాలి, డౌన్ పేమెంట్ ఎక్కువ చేయాలి. అంటే 20% కంటే ఎక్కువ చేసుకుంటూ పోవాలి, 25%, 30%. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే వీళ్ళ ఎల్టీవీ వాల్యూ తగ్గుతుంది. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా తగ్గే అవకాశం ఉంటుందన్నమాట ఇందులో. ఇప్పుడు ఇక 4వ సీక్రెట్ ఏంటి అనేది తెలుసుకుందాం. కన్సెషన్స్ ప్లస్ ఉమెన్ కన్సెషన్స్, శాలరీ అకౌంట్స్ ప్లస్ స్కీమ్స్. ఇందులో ఏంటంటే మీరు హోమ్ లోన్ కోసం అప్లై చేసినప్పుడు మీరు ఒక కో అప్లికెంట్ అంటే ఉమెన్ కో అప్లికెంట్ కంటే ఉన్నట్లయితే కనీసం ఒక 5 BPS కన్సెషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఉమెన్ కో అప్లికెంట్ అంటే మీ మదర్ కానీ, మీ వైఫ్ కానీ, మీ డాటర్ కానీ. సో ఇలా కో అప్లికెంట్ కనుక ఉన్నట్లయితే అఫ్కోర్స్ కో అప్లికెంట్ ఉంటే మీ లోన్ వాల్యూ కూడా పెరుగుతుంది. అదేవిధంగా బ్యాంక్ ఏం చేస్తుందంటే కనీసం 5 BPS కన్సెషన్ ఇస్తుంది. అంటే 5 BPS అంటే 0.05% మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో తక్కువ వస్తుందన్నమాట. అదేవిధంగా ఇప్పుడు చాలామందికి ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ప్రైవేట్ ఎంప్లాయీస్కు శాలరీ అకౌంట్ ఉంటుంది, అంటే కంపెనీయే ఓపెన్ చేసిన అకౌంట్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే చాలా బ్యాంక్స్ కార్పొరేట్ కంపెనీస్తో టైఅప్ అయి ఉంటాయి అన్నమాట. సో వీళ్ళు వాళ్ళ బ్యాంకులో ఫస్ట్ ట్రై చేసుకోవాలి యాక్చువల్ హోమ్ లోన్ కోసం. ఎందుకు అంటే అవి కనీసం ఏంటంటే ఇటువంటి వాళ్ళు 5 BPS కన్సెషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది, అంటే 0.05% తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ఇతరులతో పోల్చుకుంటే. అదేవిధంగా మీరు చాలాసార్లు ఏంటంటే న్యూస్ పేపర్స్లో యాడ్స్ చూస్తుంటారు అనమాట. ఇప్పుడు 0.1%, 0.2% ఆఫర్ అని చెప్పేసి, అంటే ఫెస్టివల్ ఆఫర్స్ అట్లా ఇస్తుంటాయి. ఇంకోటి ఏంటంటే మీరు కొత్తగా బ్యాంకుకి వెళ్తే మీకు కొంత ఆఫర్ ఇచ్చే అవకాశం ఉంటుంది అనమాట. 0.1, 0.2%, 0.4% ఇట్లా. సో ఇవి 1 BPS టు 25 BPS దాకా వచ్చే అవకాశం ఉంటుంది ఆఫర్స్. అయితే మీరు ఈ 5 BPS, 5, 10, ఇదొక 5, 10, 15 BPS గురించి మీరు పెద్దగా ఏంటంటే దీంతో పెద్దగా తేడా ఏం రాదు అని మీరు అనుకోవద్దు. ఎందుకు అంటే ఇప్పుడు కొంత మ్యాథ్స్ చూడండి. మీరు ఇప్పుడు 50 లక్షల హోమ్ లోన్ ఉంది, 20 సంవత్సరాలు కట్టాలి. 10 BPS మాత్రమే కట్టేది అనుకుందాం, తగ్గింది అనుకుందాం. అప్పుడు మీరు చూడండి 8% ఉంది, 7.9% అయింది. 74,000 రూపాయల వడ్డీ అనేది మీకు సేవ్ అవుతుంది. ఇది పక్కన పెడితే ఇప్పుడు మీరు 50 BPS అంటే ఇప్పుడు మీరు ఈ వీడియోలో ఉన్న 7 సీక్రెట్లు మొత్తం వర్కౌట్ చేసి 50 BPS కనుక మీరు వడ్డీ రేటు తగ్గించుకున్నట్లయితే, అంటే 8.5 to 8% వచ్చినట్టయితే మీకు 3,76,000 రూపాయల వడ్డీ తగ్గుతుంది. అంటే ఈ ఒక్క వీడియో వల్ల మీరు కరెక్ట్ వర్కౌట్ చేసినట్లయితే ఇంత డబ్బు అంటే 3,76,000 రూపాయలు మీకు ఖచ్చితంగా సేవ్ అవుతుంది. ఇక 5వది ఏంటంటే వడ్డీ రేటు మాత్రమే చూడొద్దు, టోటల్ చూడండి. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మీరు 3 బ్యాంకుల దగ్గరికి వెళ్ళారు హోమ్ లోన్ కోసం. 3 బ్యాంకుల వడ్డీ రేటు ఇంతే ఉంది, 8.15% ఉంది. సో ఇప్పుడు దీన్ని బట్టి మీరు డిసైడ్ చేయకండి, ఏదో ఒక బ్యాంక్ తీసుకుందాం. ఇక్కడ ఇప్పుడు ఏం చేయాలంటే వడ్డీ రేటు ప్లస్ ఫీజులు ఉంటాయి, లీగల్ వాల్యుయేషన్ ఛార్జీలు ఉంటాయి. సో ఇవన్నీ కలుపుకొని మాత్రం మీరు కంపేర్ చేసుకోవాలి. ఒక దగ్గర 8.15, ఇంకో దగ్గర 8.25 ఉందంటే ఈ 8.15కి ఓకే చేయొద్దు. అయితే ఎవరు చెప్పిన ఒక ఐడియాని మీకు చెప్తున్నాను చూడండి. మీరు ఒకే రోజు సింగిల్ డే రోజు 3 బ్యాంకుల నుండి శాంక్షన్ లెటర్ తీసుకుంటేనే మీరు ఇవి కంపేర్ చేయగలుగుతారు. ఎందుకంటే ఇవాళ ఒకటి, రేపు ఒకటి, ఎల్లుండి ఒకటి తీసుకున్నారు అనుకోండి, వీళ్ళు ఛార్జీలు అటు ఇటు చేసే అవకాశం ఉంటుంది. అందుకని మీరు సింగిల్ డే 3 బ్యాంకుల నుంచి శాంక్షన్ లెటర్ తీసుకోండి, వాటిని కంపేర్ చేసుకోండి. అప్పుడు మీకు ఖచ్చితంగా కరెక్ట్ కంపారిజన్ అనేది తెలుస్తుంది అనమాట. ఒక ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఇప్పుడు ఒక బ్యాంక్ 1 8.15% వడ్డీ రేటు, 50 లక్షల లోన్ ఉంది, ప్రాసెసింగ్ ఫీజు 0.25% ఉంది, అదంతా 12,500 రూపాయలు. వీటికి లీగల్ వాల్యుయేషన్ ఛార్జీలు 5,000 రూపాయలు. సో టోటల్ అప్ఫ్రంట్ మీరు కట్టాల్సింది ఎంత, 17,500 రూపాయలు. ఇప్పుడు నేను చెప్పేది కేవలం ఎగ్జాంపుల్స్ మాత్రమే, బ్యాంక్ నుండి బ్యాంకు మారుతుంటాయి. ఇప్పుడు ఎవరో ఒకరు చూసేసి నాకు ఇంత కాలేదు, నాకు అంత అయింది, నాకు ఇంత కాలేదు అంత అయింది అని చెప్పేసి మీరు దయచేసి కామెంట్స్ పెట్టకండి. ఇది మీకు అర్థం కావడం కోసం ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంతేగాని ఈ 5,000 మాత్రమే ఉంటుంది, నాకు 50,000 ఉన్నాయి, ఇప్పుడు ఇక్కడ 50,000 మాత్రం నాకు 10,000 ఉన్నాయని చెప్పేసి కామెంట్స్ పెట్టకండి. సో ఇక్కడ ఇంకా బ్యాంక్ 2 ఎగ్జాంపుల్ చూస్తే 8.15% వడ్డీ రేటు, 50 లక్షలు హోమ్ లోను, దీనికి ప్రాసెసింగ్ ఫీజు 0.75% అంటే 37,500. దీనికి లీగల్ వాల్యుయేషన్ ఛార్జీలు 8,000. సో టోటల్ అప్ఫ్రంట్ 45,500 రూపాయలు. సో ఈ రకంగా అంటే ఛార్జెస్ కంపేర్ చేసినా కూడా ఇక్కడ మీకు దీనికి ఎక్కువ పడుతుంది, దానికి తక్కువ పడుతుంది. ఇప్పుడు 6వ సీక్రెట్ ఏంటంటే రీప్రైసింగ్ ఆర్బిటి, బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్. సో ఇక్కడ ఏంటంటే ఇది ఆల్రెడీ హోమ్ లోను నడుస్తున్న వారికి, అంటే ఆల్రెడీ మీరు హోమ్ లోన్ తీసుకున్నారు, సో మీకోసం అనమాట. ఇప్పుడు ఏంటంటే రీప్రైసింగ్ అంటే సేమ్ బ్యాంకులో, అంటే మీకు ఆల్రెడీ హోమ్ లోను వడ్డీ రేట్ ఎక్కువ ఉంది, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీ బ్యాంకును, అంటే మీ సేమ్ బ్యాంకును మీరు అడుగుతారనమాట వడ్డీ రేటు తగ్గించండి అని చెప్పేసి. అప్పుడు వాళ్ళు ఒక 1,000, 1,500, 2,000 కట్ చేసుకొని, అంటే వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ ఛార్జెస్ అనమాట,
అవి కట్ చేసుకొని వడ్డీ రేట్ చేంజ్ చేస్తారు. సో అక్కడ ఒకవేళ చేంజ్ చేయలేదు అనుకోండి, మీకు ఇంకొక అవకాశం అంటే బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్. ఒక బ్యాంకు కాకుండా ఇంకొక బ్యాంకు దగ్గర మీరు వడ్డీ రేట్ తక్కువ ఉందనుకోండి, అప్పుడు మీరు అంటే ఇప్పుడు బ్యాంక్ 1 8.75% వడ్డీ రేట్ ఉంది, బ్యాంక్ 2లో 8.4% ఉంది. అప్పుడు మీరు దీని నుండి దానికి మీ హోమ్ లోన్ మార్చుకోవచ్చు, ప్రొవైడెడ్ ఈ ప్రాసెసింగ్ ఫీజు, లీగల్ వాల్యుయేషన్, ఎంఓడి ఇవన్నీ కూడా తక్కువగా ఉంటేనే. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ ఏంటంటే మీరు కామెంట్స్ కూడా పెట్టొచ్చు అనమాట, సార్ ఇక్కడ ప్రీపేమెంట్ ఛార్జీలు, ఫోర్క్లోజర్ పెనాల్టీలు పడతాయి కదా అని చెప్పేసి. యాక్చువల్ ఏంటంటే ఆర్బీఐ రూల్ ప్రకారం ఫ్లోటింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఇటువంటి ఛార్జెస్ అనేవి వసూలు చేయకూడదు. ఒకవేళ చేస్తే మనం చెప్పలేము. అయితే ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏంటి అంటే, మీరు బ్యాంకుకు ఎప్పుడు లాయల్గా ఉండకండి, పక్క చూపులు చూస్తూ ఉండండి. ఎందుకంటే బ్యాంకులు చేసేది బిజినెస్, లవ్ కాదు. ఇప్పుడు ఇక 7వ సీక్రెట్ ఏంటంటే హోమ్ సేవర్ ఓడి స్మాల్ పేమెంట్స్. సో ఇక్కడ కొన్ని బ్యాంకుల్లో ఈ ఆప్షన్ ఉండకపోవచ్చు, ఉంటే మాత్రం యూజ్ చేసుకోండి. ఇప్పుడు సపోజ్ కొన్ని బ్యాంకులు ఏంటంటే ఇప్పుడు హోమ్ సేవర్ ఆర్ ఓడి లోన్స్ అని ఉంటాయి అనమాట. ఎస్బీఐ మ్యాక్స్ గెయిన్, యాక్సిస్ సూపర్ సేవర్. సో దీంట్లో ఏంటంటే మీకు సపరేట్గా ఒక లోన్ అకౌంట్ ఉంటుందన్నమాట. సో అందులో ఏంటంటే ఇప్పుడు మీరు మీ శాలరీ కానీ లేదంటే మీకు కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ వచ్చింది అనుకోండి, దాన్ని ఏం చేస్తారంటే మీరు ఆ లోన్ అకౌంట్లో పార్క్ చేసుకుంటారు అనమాట. పార్క్ చేసుకుంటే ఆ లోన్ అకౌంట్లో పెట్టడం ద్వారా ఏమవుతుంది అంటే మీకున్న వడ్డీ అనేది కొంచెం మైనస్ అవుతుంది. అంటే అది ఎలా మైనస్ అవుతుందంటే, ఇప్పుడు మీ లోను 40 లక్షలు ఉందనుకోండి, మీరు మీ శాలరీయో లేకపోతే ఇంకేదన్నా కొంత అమౌంట్ అంటే 2 లక్షలు మీరు దాంట్లో పార్క్ చేశారనుకోండి, అప్పుడు ఎంత 40 లక్షలు మైనస్ 2 లక్షలు తీసేస్తే 35 లక్షల మీద మాత్రమే వడ్డీ పడుతుంది, 40 లక్షల మీద వడ్డీ పడదు. సో ఈ రకంగా కొంత మీకు సేవ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాకపోతే దీంట్లో ఏంటంటే కొంత టర్మ్స్ అండ్ కండిషన్స్ కొంత తిరకాసు ఉండే ప్రమాదం ఉంది, కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకొని చేస్తే బెటర్. ఇక ఇంకొక ఆప్షన్ ఏంటంటే, అంటే ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, మీరు ఆల్రెడీ హోమ్ లోన్ నడుస్తుంటే మీరు ప్రీపేమెంట్ చేసుకోవచ్చు. అంటే మీరు ఎప్పుడు బోనస్, అంటే ఇప్పుడు దసరా బోనస్ కానీ, దివాళీ బోనస్, లేకపోతే మీకు ఎక్స్ట్రా డబ్బులు ఏదైనా వస్తుంటే అప్పుడు మీరు ఏం చేస్తారంటే దీంట్లో సంవత్సరానికి 50,000 లక్ష ఇలా పెట్టుకున్నారు అనుకోండి, అప్పుడు మీ అసలు తగ్గించుకోవచ్చు. అప్పుడు అసలు తగ్గితే ఏమైందంటే మీ టెన్యూర్ తగ్గించుకోవచ్చు. అంటే మళ్ళీ మీరు కామెంట్ పెట్టవచ్చు, సార్ మీరు హోమ్ లోన్ అని చాలా పెంచుకోండి, ఎస్ఏబీలు కట్టండి అంటే ఆ టాపిక్ వేరు. ఇక్కడ మనం ఓన్లీ హోమ్ లోన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఓన్లీ హోమ్ లోన్ గురించే ఇక్కడ మనం చెప్పుకుందాం. సో ఇప్పటిదాకా మీరు 7 సీక్రెట్స్ తెలుసుకున్నారు కదా, ఇప్పుడు ఈ వీడియో యొక్క సమ్మరీ ఒకసారి తెలుసుకుందాం, ఎందుకంటే ఇప్పటికి మర్చిపోయి ఉంటే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెక్ చేసుకోవాల్సింది క్రెడిట్ స్కోర్. అందులో ముఖ్యంగా సిబిల్ స్కోర్ చెక్ చేసుకోండి, అది 750 కంటే ఎక్కువ ఉండాలి. నెక్స్ట్ రెపో లింక్డ్ ఫ్లోటింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకోండి, అంటే ఫిక్స్డ్ కాకుండా ఫ్లోటింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెట్టుకోండి. అవి ఎందుకంటే 3 మంత్స్కి ఒకసారి రీసెట్ అవుతుంది కాబట్టి మీకు వడ్డీ రేటు తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మీ మదర్ కానీ, మీ వైఫ్ కానీ, మీ డాటర్ కానీ, అంటే ఉమెన్ కోఆప్లికెంట్ ఉండడం వల్ల, లేకపోతే మీరు మీ శాలరీ అకౌంట్ ఉన్న బ్యాంక్లోనే హోమ్ లోన్ తీసుకోవడం వల్ల కొన్ని బీపీఎస్ మీకు తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది వడ్డీ. ఇంకొకటి ఏంటంటే మీరు రకరకాల బ్యాంకులు కంపేర్ చేసినప్పుడు స్ప్రెడ్ మాత్రమే కాదు, వాటి ఫీజు కూడా కంపేర్ చేయాలంటే 2-3 బ్యాంకుల శాంక్షన్ లెటర్స్ ఒకేరే తీసుకొని కంపేర్ చేయండి. అప్పుడు మీకు తెలిసిపోతుంది అనమాట వడ్డీ రేట్ ఎక్కడ తక్కువ వస్తే అప్పుడు మీరు తీసుకోవచ్చు. ఇక మీరు ఇంకొక ఆప్షన్ మీ దగ్గర ఉందంటే రీప్రైసింగ్ కానీ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ కానీ. రీప్రైసింగ్ అంటే సేమ్ బ్యాంకు, బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అంటే వేరే బ్యాంకు ట్రాన్స్ఫర్ చేసుకోవడం. ఇక నెక్స్ట్ ఆప్షన్ హోమ్ సేవర్ ఆర్ ఓడి, లేదంటే ప్రీపేమెంట్ చేసుకోవడం వల్ల. సో ఇక్కడ మనం ఒకటి మర్చిపోయినాం ఏంటంటే ఎల్టీవీ అనేది ఇక్కడ రావాలి. సో లోన్ టు వాల్యూ అనేది 80% కానీ 80% కంటే తక్కువ ఉండాలి. అంటే మీరు డౌన్ పేమెంట్ 20% కంటే ఎక్కువ చేస్తే మీకు వడ్డీ రేటు తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ ఈ వీడియోని షేర్ చేయండి.